హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రంగస్వామి. అందరు ఎలా ఉన్నారు? ముందుగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ వీడియోకి నేను లాస్ట్ టైం ఆధునిక ఢిల్లీ వెళ్ళే ప్రయాణం అనే వీడియోకి జస్ట్ 5 to 7 డేస్లో వీడియో వదులుదాం అనుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఎడిటింగ్కి సమయం కుదరక ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది. ఇప్పటికే 10 days పైన అయింది. దయచేసి క్షమించాలి. ఇది లాస్ట్ వీడియో ఆధునిక టు ఢిల్లీ ప్రయాణం అనే వీడియోకి కొనసాగింపుగా వచ్చే వీడియో. ఇది పార్ట్ 2 వీడియో. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే ఈ వీడియో అయితే బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మొత్తానికైతే భారతదేశ క్యాపిటల్ సిటీ రాజధాని న్యూఢిల్లీకి అయితే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాము. కరెక్ట్గా హైదరాబాద్లో 11:35 మేము అక్కడ ఫ్లైట్ అయితే ఎక్కడం జరిగింది. తర్వాత 1:55కి దిగవలసిన ఫ్లైట్ ఒక 15 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే క్యాపిటల్ సిటీ, మన ఇండియన్ క్యాపిటల్ సిటీ మీద ల్యాండ్ అవ్వడం మొట్టమొదటిసారిగా చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ అనుభవాన్ని, ఇక్కడ అంతా ఇంకా లైన్లో ఉన్నారు. మాకు బ్యాగ్ అయితే రావాలి. బ్యాగ్స్ అక్కడ హైదరాబాద్లో పెట్టిన బ్యాగులు ఇక్కడ మనకైతే వస్తాయి. క్యూ అయితే చాలా పెద్దగా బ్యాగ్ ఏమి చూద్దాం ఒకసారి. దిగ వస్తుంది, మన బ్యాగ్ వస్తుంది. చిలకమ్మ రా, మ్యాచ్ ఎవరికి సార్. ఓకే కమాన్ ఇది మన బ్యాగు. రైట్ దిస్ ఈజ్ మై. మొత్తానికి నా బ్యాగ్ అయితే వచ్చింది. హైదరాబాద్లో పాడేస్తే ఢిల్లీలోకి వచ్చింది. మీకు కూడా కుదిరితే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీతో న్యూఢిల్లీకి రండి. అలాగే ఈ చుట్టుపక్కల హిమాలయాలు ఇలాంటి ప్లేసెస్ అన్ని చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా నేను అనుకున్న ప్రదేశానికి వస్తానని. బట్ టైం బాగున్నప్పుడు అన్ని జరిగితే, టైం బాగలేకున్నప్పుడు ఇది జరిగేది. హాయ్, ఢిల్లీ గడ్డ మీద రాయలసీమ బిడ్డ. అవునా మలబన? ఢిల్లీ గడ్డ మీద రాయలసీమ బిడ్డ. హాయ్ చెప్పండి అందరు. హాయ్ ఢిల్లీ అని చెప్పండి. గట్టిగా నేను నువ్వే డైరెక్ట్ లేదు మళ్ళీ ఇంకా అసలు క్రేజీగా ఉంది అసలు ఢిల్లీ. సూపర్. మొత్తానికి ఢిల్లీ గడ్డ మీద రాయలసీమ బిడ్డ అడుగు పెట్టాడు. వావ్, సూపర్, అదిరిపోయింది వ్యూ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది. అసలు లోపలైతే ఇంకా క్రేజీగా ఉంటుంది. దాదాపు థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయి లోపల. ఎందుకంటే ఎంతైనా మరి రాజధాని కదా, ఇంటర్నేషనల్గా అందరూ పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. విఐపీలు, వివిఐపీలు, ఎంవీపీలు అందరూ చాలామంది వస్తుంటారు. కానీ అదిరిపోయింది ఢిల్లీ అయితే. మొత్తం అసలు అనుకోలేదు నేను తొందరగా ఢిల్లీకి వస్తానని. మొత్తానికి ఈరోజు పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నానికి ఢిల్లీలో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఎందుకంటే ఏదైనా భగవంతుడు చేస్తేనే మనకు పని అవుద్ది. ఏం చేసినా భగవంతుడి వల్లే. థ్యాంక్ యూ గాడ్. వెల్కమ్ టు తాజ్మహల్. తాజ్మహల్కి సంబంధించి ఇక్కడ సింబాలిక్గా పెట్టారు. ఇక్కడ ఆగ్రాలో ఉండేది తాజ్మహలే కాబట్టి ఈ ఢిల్లీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ని ఈరోజు నేను జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే లాస్ట్ వీడియోలో మీకు లోపల ఉండే ప్రదేశాలు కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బయలుదేరేది ఉంది కాబట్టి మాకు అంత సమయం లేదు లోపల ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాటిని చూపించడానికి, కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఢిల్లీలో అయితే ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు పార్లమెంట్ అయితే కనపడింది. అలాగే పార్లమెంట్తో పాటు ఇంకా పాత పార్లమెంటు అన్ని అయితే కనపడ్డాయి. చాలా అంటే క్రేజీగా అనిపించింది, ఎందుకంటే ఆ ఫ్లైలో నుంచి ఆ వ్యూ చూడడం అనేది నిజంగా అంటే చాలా బాగుంది. అలాగే ఎర్రకోట అవన్నీ కూడా కనపడ్డాయి. బట్ వెళ్ళి అంటే ఇక్కడికి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఢిల్లీని విజిట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు అక్కడే నైట్ ఉండేసి అలాగే టుమారో ఇంకా అక్కడికి చూసేసుకొని కరెక్ట్గా 20కి వచ్చేసి మళ్ళీ ఢిల్లీకి వచ్చేసి లాస్ట్ రోజు ఢిల్లీకి సంబంధించిన వీడియో అయితే చేస్తాం. ఇక్కడ ఇతను తీసుకెళ్తున్నాడు కదా, అవి ట్రైన్ లాగా వరుసగా వెళ్తున్నాయి. అవి మనకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి అలాగే బయటకు రావడానికి లగేజ్ తీసుకొని వెళ్ళే ట్రోలీ వెహికల్స్. ఇంకా మాతో పాటు టూర్లో రావాల్సిన వాళ్ళు ఒకటి వైజాగ్ నుంచి ఒక ఫ్లైట్ అయితే వస్తుంది, అది ఢిల్లీలోకి వస్తుంది. ఇక్కడి నుంచి మాతో పాటు ఇంకా కొంతమంది యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందుకో ఈ గ్యాప్లో వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఈ గ్యాప్లో మేము ఫోటోలు వీడియోలు తీసుకొని కొంచెంసేపు సరదాగా అట్లా ఎంజాయ్ అయితే చేసాము. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నుంచి అయితే బయటకు వెళ్తాము. కరెక్ట్గా ఢిల్లీలోకి అడుగు పెట్టానో లేదో నా మొబైల్ వివో V29e మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఆదోని నుంచి ఆ ఫోన్తో నేను షూట్ చేశాను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చే లోపల అయిపోయింది. అందుకని నేను సేఫ్టీగా ఇంకొక మొబైల్ నాతో పాటు ట్రావెలింగ్ చేశాను, శాంసంగ్ A23 మొబైల్. ఆ మొబైల్ లేకపోతే నాకు ఇదంతా వచ్చేదైతే కాదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము ఎగ్జిట్ అవుతున్నాము. ఈరోజు నైట్ ఇక్కడి నుంచి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ బయలుదేరడానికి ఈరోజు నైట్ బస్ ద్వారా వెళ్తాము. లోపలికి వెళ్ళడానికి ఎస్కలేటర్ కూడా అయితే ఇక్కడ పెట్టారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి మేము హిమాచల్ ప్రదేశ్కు అలాగే ఇంకా కులుమనాలికి వెళ్ళాల్సిన బస్సు సపరేట్ అయితే బస్సు అయితే బుక్ చేసాము. అందరూ ఆల్రెడీ వచ్చేసారు. ఇప్పుడు భోజనం కోసం అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే ఆగడం జరిగింది. మొత్తానికి మనకు మధ్యాహ్న భోజనం బస్సులోకి అరేంజ్ చేశారు. తినేసి ఇక్కడి నుంచి బయలుదేరుతామండి. బస్సు అయితే బాగా రాయల్గా ఉంది. దాదాపు వచ్చేసి 35 మంది దాకా వెళ్తున్నాం. ఇక్కడ న్యూఢిల్లీలో అయితే మనకు బ్రేక్ ఇవ్వడం జరిగింది, లంచ్ బ్రేక్. ఇప్పుడు మాతో ఇప్పటిదాకా 16 మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాకు దాదాపు 11 మెంబర్స్ దాకా యాడ్ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి అయితే బస్ అయితే బయలుదేరింది. ఈరోజు వచ్చేసి 16th ఈరోజు నైట్ అంతా కుల్మనాలికి జర్నీ ఉంటుంది బస్సులో నైట్ అంతా. రేపు మార్నింగ్ అంటే 17th మే కుల్మనాలి చేరుకుని అసలు ఢిల్లీలో ఎక్కడ చూసిన ట్రాఫిక్ ఉంది. ఢిల్లీలో మామూలుగా పొల్యూషన్ ఎక్కువ అని చెప్పేసి అంటారు, అది నిజంగా ఉండొచ్చేమో. ఎందుకంటే చాలా అంటే చాలా వరకు ట్రాఫిక్ అయితే ఎక్కడ పడితే అక్కడ పుట్టలుగా అయితే కార్లు బస్సులు ఏవి పడితే ఉన్నాయి. అందుకనే పొల్యూషన్ ఎక్కువ ఉంటుందేమో. అందుకని ఇక్కడ ఢిల్లీలో ఇంకొక విషయం ఏంటంటే, ఢిల్లీలో బేసి సంఖ్య సరి సంఖ్య సంబంధించి అయితే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే ఉంటాయి. ఒకరోజు వచ్చేసి సరి సంఖ్య నెంబర్లు అయితే రోడ్డు మీదకి రావాలి, ఇంకో రోజు వచ్చేసి బేసి సంఖ్య నెంబర్లు అయితే రోడ్డు మీదకి రావాలి. అలా ఎందుకంటే ఇది పొల్యూషన్ తగ్గించే యోచనలో భాగంగా ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ దీన్ని అయితే ఈ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అందుకని అంతో ఇంతో ట్రాఫిక్ అనేది తగ్గుతుందని గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఆల్మోస్ట్ అలాగే వీధుల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో భారతదేశంలోనే పట్టణంలో ఉన్నటువంటి భూగర్భ అతిపెద్ద సొరంగంలోకి అయితే మనం కొన్ని సెకండ్లలో అయితే వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా పెద్దది. అదిగో అక్కడ కనిపిస్తుంది, చూసినావా? అదే ఆ సొరంగంలో నుంచి ఇప్పుడు మనం వెళ్తాం. గౌర్గమ్ అండ్ చండీగఢ్ నేషనల్ హైవే 40 కదా, రైట్. నేషనల్ హైవే ఢిల్లీలో రోడ్లు అయితే ముళ్ళు ఇచ్చిపోయినాయి, టన్నెల్స్ వస్తున్నాయి. అసలు
వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్, సూపర్ సూపర్. అదిరిపోయింది వ్యూ అయితే. లోపల వెళ్తున్నాయి కార్లు. ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు 3.6 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్న అతిపెద్ద భూగర్భ సొరంగ మార్గం. ఇది 5.1 కిలోమీటర్ దూరం అయితే మనకు ఉంటుంది. చాలా ఇది అందులో మళ్ళీ సిటీ మధ్యలో ఉంది ఇంత పెద్ద టన్నల్ కదా. మనము కార్లు ముందు వెనకాల మధ్యలో మన బస్సు వెళ్తుంది. ఒక విఐపి రేంజ్లో వెళ్తున్నాం. అసలు బాగుంది. దీన్ని న్యూ ద్వారకా ఎక్స్ప్రెస్ వే అంటారు. ఇది మొత్తం 29 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే రావడం వల్ల మనకు నేషనల్ హైవేస్ 48, 44 వంటి హైవేలపై ఉన్న చాలా వరకు రద్దీనైతే ఇది తగ్గిస్తూ ఉంది. అలాగే ఎయిర్పోర్ట్లను కూడా ఇది కలుపుతూ ఉంది. ఇందులో ఈ 29 కిలోమీటర్ల హైవేలో మనకు భూగర్భ సొరంగ మార్గం మనకు 5.1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. దీన్ని 2024లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే పాక్షికంగా దీన్ని ఓపెన్ చేసినప్పటికీ ఇది మనకు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి 2025 వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది దాదాపు 350 కోట్ల బడ్జెట్తో అయితే ఈ హైవేను మొత్తం నిర్మించారు. అలాగే మనకు ఈ హైవే నిర్మాణ భాగంలో మనకు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అలాగే ఎన్సీసీ కంపెనీ వాళ్ళు కూడా ఈ నిర్మాణంలో భాగంతో ఇది ఇంత అందంగా ఇంత సుందరంగా చాలా అంటే చాలా బాగా నిర్మించారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ భూగర్భ సొరంగ మార్గం మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇది 3.6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఉంది. గురుగ్రామ్గా ఇది వచ్చేసి అపేక్షాల భూమి ద్వారకా లోకతాకట్. ఈ టెన్నెల్లో ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు ఎక్కడ మనము ట్రాఫిక్ జామ్ అయ్యి బండి ఆపాల్సిన పని లేదు. చాలా స్మూత్గా, చాలా నీట్గా, చాలా అందంగా, సుందరంగా, చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా నిర్మించారు, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. నిజంగా చూస్తూ ఉంటే ఫీల్ నడిచి వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ మేము బస్సులో ఉన్నాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. బట్ బయట నుంచి ఇంకా అయితే వ్యూ అదిరిపోతుంది. చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుంది. ఇలాంటి రోడ్లు రాష్ట్రాల్లోనూ అలాగే దేశం మొత్తం మీద కూడా వస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎక్కడ యాక్సిడెంట్లు జరగవు, ఎవరి రూల్స్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నిజంగా అంటే చాలా బాగుంటుంది. రోడ్డుకి ఇరువైపులో కూడా చూడండి. అసలు గోడల మీద పెయింటింగ్ అయితే అద్దరిపోయింది. వావ్, అసలు అద్దరిపోయింది. వ్యూ అయితే సూపర్. చూడండి అసలు పెయింటింగ్ ఎంత అందంగా. అసలు కల్చర్ అంతా మొత్తం ఇండియన్ కల్చరు. అలాగే ఇక్కడ ఢిల్లీకి, రాజస్థాను, అలాగే ఈ గుజరాత్, హర్యానా, ద్వారకా ఇక్కడ ఏవైతే వీళ్ళకి సంబంధించిన కల్చర్ ఉన్నాయో అవన్నీ కూడా పెయింటింగ్ రూపంలో గోడల మీద అలాగే మధ్యలో ఉండే పిల్లర్స్ మీద అయితే వేయడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమంటే మేము బస్సులో వెళ్తున్నాం, క్లారిటీ కనిపించడం లేదు, కానీ నడిచి వెళ్ళే వాళ్ళకు ఇదైతే చాలా అద్భుతంగా చూసే అవకాశం. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఢిల్లీ రోడ్లు అయితే దాదాపు చాలా పెద్ద టన్నెల్ ఇది నాకు తెలిసి. భారతదేశంలో ఏ పట్టణంలోనైనా సరే ఎంత పెద్ద సొరంగ మార్గం అయితే లేదు. ఇదే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. నిజంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని అయితే ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి సొరంగ మార్గాలు పట్టణాల్లో ఉండడం వల్ల ప్రయాణాలు చాలా సులువుగా అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏం పెయింటింగ్ అబ్బా. మన భారతదేశ కల్చర్ మొత్తం గోడల మీదే ఉన్నట్టు అసలు ఎంత అందంగా చూపించారంటే భరతనాట్యం కానీ, తర్వాత కూచిపూడి కానీ, అలాగే మన స్వాతంత్ర ఉద్యమం గురించి కానీ, ఇంకా మన యొక్క ఏవేవుతున్నాయో మన ఇండియన్ కల్చర్లో గొప్ప గొప్ప శిల్పకళలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా, ఎంత అద్భుతంగా అంటే 2 కళ్ళు చాలడం లేదు. అంత పెద్ద
అంత అద్భుతంగా అయితే ఇక్కడ గోడల మీద అయితే పెయింటింగ్ అయితే వేశారు. నిజంగా మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి, విజిట్ చేసి చూడండి. అసలు మధ్యలో స్తంభాలు కానీ ఇక్కడ గోడలు కానీ అసలు వెరీ 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 బ్యూటిఫుల్. నేను ఇంత పెద్ద టన్నెల్లో ఎప్పుడు ఇంత పెయింటింగ్ అని కాదు, ఇది అది మామూలుగా పెయింటింగ్ అంటే పెయింటింగ్ కాదు కానీ మామూలు కొంచెం ఏమంటారు మన డిజైన్ మాదిరిగా ఒక చెక్క మీద అలాగా కట్అవుట్స్ లాగా అయితే చేసి అయితే పెట్టారు. వావ్, ఇప్పుడు వెళ్ళింది ఇంత పెద్ద టన్నెల్లో లైట్స్ ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. దాదాపు 5.1 కిలోమీటర్ సొరంగ మార్గంలో వస్తుంటే అసలు అదేదో స్వర్గంలో వస్తున్నట్టు అనిపించింది. మీరు ఎవరైనా ఎక్కడైనా చూసింటే కింద అయితే కామెంట్లో చెప్పండి. చాలా సేపు తర్వాత బయటకు వచ్చాం కదా. సైడ్ చండీగఢ్, నజాఫర్. ఢిల్లీలో ఇది ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు, తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇది స్టేడియం లాగా ఉంది, ఇది ఎగ్జిబిషన్స్ హాల్ అంట. ఎగ్జిబిషన్ హాల్ ఇంత పెద్దగా ఉందా? నేనేదో ఫస్ట్ చూసినప్పుడు ఏదో స్టేడియం అనుకున్నా, కానీ ఇది కాదు, ఎగ్జిబిషన్ హాల్ అంటది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు ఢిల్లీ అందాలను చూడాలంటే 2 కళ్ళు సరిపోవడం లేదు, ఇంకా మాటల్లో చెప్పలేము, ఇంకా వర్ణాతీతం, అంత అందంగా ఉంది ఢిల్లీ. ఇలాంటి ఢిల్లీ మళ్ళీ శీతాకాలం సమయంలో సరిగా ఆక్సిజన్ సరిగా అందక చాలా ఇబ్బందుల్లో పడతారని చెప్తారు. బట్ అలాంటి పరిస్థితి రాకూడదు. ఫ్యూచర్లో కూడా పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసుకొని అందరూ కూడా కొంచెం చెట్లు పెంచడం, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ అయితే చేయడం పెద్ద పనేం కాదు. మనం ఢిల్లీ నుండి దాదాపు 540 కిలోమీటర్లు అయితే మనం ఇంకా ప్రయాణించాలి. అది ఢిల్లీ నుండి తర్వాత పానీపట్, తర్వాత కురుక్షేత్ర, జిరాక్పూర్, షిమ్లా, బలాస్పూర్, మండి అండ్ కుల్ మనాలికి అయితే వెళ్తాము. ఈరోజు నైట్ అంతా అయితే జర్నీ ఉంటుంది. దాదాపు 540 కిలోమీటర్లు అయితే మనం జర్నీ చేయడం జరుగుతుంది. అంటే రేపు 17th మార్నింగ్కి అక్కడ ఉంటాం. మేమైతే సపరేట్ బస్ తీసుకున్నాం. దాదాపు వచ్చేసి 35 మెంబర్స్ ఉన్నాము టోటల్గా. 9th క్లాస్ 10th క్లాస్ కరెక్ట్గా ఐడియా లేదు. పానీపట్ యుద్ధం అయితే బాగా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఏ క్లాస్లో వచ్చింది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి, అది ఏ క్లాస్లో వచ్చింది. ఆ పానీపట్ నుంచే మనం వెళ్తున్నాం ఈరోజు అయితే. మనం న్యూఢిల్లీ నుండి హర్యానా మీదుగా హిమాచల్కి వెళ్ళే రూట్లో నేషనల్ హైవే 44పై మనం టీ బ్రేక్ కోసం అయితే ఆగాము ఇక్కడ రెస్టారెంట్ దగ్గర. ఇక్కడ ఇదేదో శివ డాబా అంట, ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ ఈ ఏరియాకి. ఈ రూట్లో ఉండే బెస్ట్ డాబాల్లో ఇది కూడా ఒకటని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇది హర్యానాలోని సోనిపట్ జిల్లా ముర్తల్లో అయితే ఈ డాబా ఉంది. ఇది మనకు హైవేకి పక్కలోనే ఉంది కాబట్టి బాగా ఫేమస్ ఇది. అందులోనే ఈ డాబాలో స్పెషల్ ఏంటంటే మనకు నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియన్కి సంబంధించిన కూడా ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. మెయిన్గా పరోటా అనేది ఈ డాబాలో చాలా ఫేమస్ అంట. చాలా పెద్దది డాబా అయితే. చాలా వరకు ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా చాలా వరకు అయితే రష్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మనకు కూడా కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడి నుంచి టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బస్సులో అయితే బయలుదేరుతాము. వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. మేము హైదరాబాద్ నుంచి 30 మెంబర్స్ వచ్చాము. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు 34 మెంబర్స్ మాకు న్యూఢిల్లీ యాడ్ అయ్యారు కాబట్టి రెండు బస్సులు అయితే టూరిజం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడి నుంచి న్యూఢిల్లీ నుంచి వెళ్ళాలి కాబట్టి వెళ్ళే దారిలో మాకు అక్కడికే నైట్ అవుతుంది కాబట్టి ఇక్కడే దాదాపు 8 దాకా అవుతుంది టైము. 8 నుంచి 8:30 అవుతుంది మేబీ. ఇక్కడ మనం భోజనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి నైట్ అంతా జర్నీనే ఉంటుంది. ఆల్రెడీ ఈ టూరిజం వాళ్ళు హోటల్ అయితే మనకి బుక్ చేశారు నైట్ భోజనం కోసం అయితే. ఆ హోటల్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనము భోజనానికి వెళ్ళే హోటల్. బస్సు అయితే ఇక్కడ ఆపేసి లోపలికైతే వెళ్ళేసి మనం భోజనం అయితే చేద్దామండి. హోటల్ అయితే బాగానే ఉంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ.
ఇక్కడ ఈ హోటలు ఫేమస్ అని చెప్పేసి చెప్పారు. చాలా ఆకలిగా ఉంది, లోపలికి వెళ్ళేసి భోంచేద్దాం. ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 4 అవుతుంది తెల్లవారుజామున. మనమైతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి అయితే అడుగు పెట్టేసాము. ఇది కుల్లు డిస్టిక్లో ఉండే ఒక హోటల్ లాంటిది, టీ షాప్. షాప్ బయట ఉన్నా కూడా వాటర్ కూల్ అయిపోయినాయి బాగా. మనము దాదాపు అక్కడి నుంచి వచ్చేటప్పుడు దాదాపు 40 degrees పైగా ఎండలో వచ్చాం కదా. ఇక్కడ చూస్తే ఆల్రెడీ చలి పెడుతుంది. మామూలుగా అంటే నాకు టీ అలవాటు కూడా లేదు, అలాంటిది ఇక్కడ టీ తాగితే కానీ ఆ చలి వదిలేటట్టు లేదు, అంత చలి ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్తో, అంటే మన చేతితో తయారు చేసిన వస్తువులే. ఇక్కడ లోకల్ వాళ్ళంతా వాళ్ళ సొంత కల్చర్కి సంబంధించి. అలాగే వీళ్ళు చూడండి ఎంత బాగా తయారు చేశారు. ఈ బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. చలి అయితే బయట చంపేస్తుంది, లోపల బొమ్మలు కూడా అంత అందంగా మనసులను ఆకర్షిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ న్యాచురల్గా చేతితో చేసినటువంటి బొమ్మలు చాలా అదిరిపోయినాయి. హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని కొండల మీద ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 11 degrees అయితే ఉంది చలి. బయట పెట్టినా కూడా వాటర్ బాటిల్స్ అన్ని కూల్ అయిపోయినాయి. ఇంకా మాకు ఇక్కడి నుంచి దాదాపు కుల్మనాలకు వెళ్ళడానికి ఇంకా 2 hours జర్నీ అయితే ఉంది. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో కుల్మనాలి డిస్టిక్ అంట. అయినా కూడా ఇంకా మేము వెళ్ళే ప్రదేశానికి ఇంకా దాదాపు 2 hours దాకా టైం పడుతుందని చెప్పారు. సో క్లైమేట్ అయితే అదిరిపోయింది. మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేది. ఇవన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్స్, చేతి తయారు చేసినవి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు సౌత్ ఇండియాలో కొంచెం మన దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు కానీ, లేదంటే కొంచెం మన టెంపుల్స్కి సంబంధించిన డిజైన్స్ కానీ, వాటికి వీటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకి ఎలా ఉంటుందంటే, బౌద్ధులు స్టైల్లో కొంచెం వీళ్ళు ఇక్కడైతే డిజైన్ చేసుకున్నారు. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ పైన కనిపిస్తున్న నక్షత్రాలు కాదు, హౌసెస్. పొద్దున్నే చల్లగా తెల్లవారుజామున అవుతుంది. బయట క్లైమేట్ చల్లగా ఉంది, లోపల బస్సులో కూడా చల్లగా ఉంది. పక్కనే బియాస్ నది అయితే మనకు చూస్తున్నాం కదా, పక్కన ఉండేది బియాస్ నది. చాలా అంటే చాలా అందంగా ఉంది. టైం అయితే ఇప్పుడు 5:11 అయింది ఉదయం. మనకు చూడండి బయట ఎంత తెల్లగా అయిపోయింది ఆల్రెడీ. ఏదో టైం దగ్గర 7 అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంత కూల్గా ఉందంటే, బస్సులో లోపల అన్ని గ్లాసెస్ అన్నీ ముచ్చేసినాం కానీ లోపల కూడా అంత చలిగా ఉంది. ఒకసారి ఊహించుకోండి, మనకు డిసెంబర్లోనో జనవరిలోనో వస్తే ఎంత చల్లగా ఉంటుంది ఇక్కడ. నిజంగా అంటే చాలా అందంగా ఉన్నాయి. వాటి తగ్గట్టు ఇల్లు కూడా చాలా అందంగా నిర్మించుకున్నారు. అందరూ కూడా మనకు ట్రయాంగిల్ షేప్లో హౌసెస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఎత్తులో, కొండల్లో, అంటే మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి. చాలా అంటే చాలా ఎత్తులో ఇల్లు నిర్మించుకున్నారు. మరి వాళ్ళు ఎలా జీవిస్తారో ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అది మంచి కొండలు అక్కడ కనిపిస్తుంది. దాదాపు చాలా వరకు దూరం మనకు బస్సులో చూస్తున్నాం కదా, చాలా వరకు దూరం అంతా ఘాట్ సెక్షన్ లాగా, అంటే పక్కనే నది ఉంటుంది, పక్కనే రోడ్స్ ఉంటాయి. ఘాట్ సెక్షన్ లాగే మనకు చాలా దూరం అయితే మనం వచ్చేసాము. కాసేపట్లో మేము వెళ్ళాలనుకున్న హోటల్కి అయితే వెళ్తాము. బయట చల్లగా ఉంది క్లైమేట్, లోపల కూడా చల్లగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ వీడియో తీయాలి కాబట్టి ఇలాగే కూర్చున్నా. అక్కడ కనిపించేవన్నీ మంచి కొండల పైన. ఆల్మోస్ట్ గ్లాసెస్ కూడా ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి. అసలు బ్యూటిఫుల్ ప్లేస్, అద్దరిపోయిన ప్లేస్ అయితే. హౌసెస్ కూడా అన్ని కొండల మీద ఉన్నాయి. చాలా అంటే చాలా పైనలో ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి హౌసెస్.
నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి రేపు అక్కడ మంచుకొండల దగ్గరికి వెళ్తాము. అందుకని మేము దగ్గరలో ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ హోటల్లో ఈరోజు మనం దిగేసి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు అంతా రెస్ట్ తీసుకొని రేపు మనము వెళ్ళాల్సిన టూర్లోకి అయితే వెళ్తాం. డ్రెస్ తెచ్చుకోండి, అంటే షార్ట్ టీ షర్ట్స్ లాంటివి ఉంటే తెచ్చేసుకోండి, బెటర్. అడిగి పోయినాక ఇబ్బంది కాకుండా ఉంటుంది, ముందే చెప్తున్నా. ఇక్కడ షూస్ ఏమైనా కొనుక్కోవాలంటే కొద్దిసేపు అయినా షాప్లో ఓపెన్ అయితే 10 తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చేసుకోండి. షూస్ స్వెటర్లు ట్రావెల్స్ ఇస్తారా అన్న? దిగాలన్న. అటు చూడండి, సన్ రైజ్ పడుతూ ఉంది, చల్లగా ఉంది ఇక్కడైతే. ప్రస్తుతానికి వచ్చేసాం, ఏమనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. వావ్, సూపర్, అదిరిపోయింది, చల్లగా ఉంది. మనకల్లా రోడ్డు మీద వేస్తే కొడుగుడ్లతో ఆమ్లెట్లు చేసుకోవచ్చు. ఇక్కడ మంట పెట్టినా కూడా కొంచెం కష్టమే ఆమ్లెట్లు అవ్వడం. అంత తొందర అయితే అవ్వేటట్లు లేవు పరిస్థితి, అంత కూల్గా ఉంది. పొద్దున టైం వచ్చేసి 5:40 అయింది. అందరైతే మా వాళ్ళు టూరిజంకి నాతో పాటు వచ్చిన వాళ్ళంతా ఒక రెడీ అవుతున్నారు. దాదాపు మేము 64 మంది వచ్చాము కదా, అందరికీ వచ్చేసి రూమ్స్ అయితే బుక్ చేశారు ఆల్రెడీ. ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఇద్దరినిగా పంపిస్తున్నారు రూమ్కి. ఎందుకంటే మళ్ళీ 3 మెంబర్స్ 4 మెంబర్స్ అయితే చాలా ఇరుక్కుగా ఉంటుందని చాలా రూమ్స్ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ బుక్ చేశారు. సో దాంతో చాలా అంటే చాలా బాగా ఫ్రీగా ఉండడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మనం రిసెప్షన్ కౌంటర్ ఇది. ఇక్కడ మనం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మనము రూమ్ కీస్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఆ రూమ్ కీస్ తీసేసుకొని వెళ్దాము. వచ్చేసాం మంచుకొండల దగ్గరికి. అబ్బా, జూమ్లోనే ఉంది, అదిరిపోయింది. ఇక్కడ బిల్డింగ్స్ కానీ అన్నీ ట్రయాంగిల్లో ఉన్నాయి. ఫ్లాట్కి అయితే చాలా తక్కువ ఉన్నాయి. సన్ రైజ్ అవుతుంది, దాదాపు దగ్గర 6 అవుతుంది టైము. అస్సలు బయట అయితే ఇంకా డిసెంబర్లో అయితే, ఒకవేళ డిసెంబర్ ఆ టైంలో వస్తే మాత్రం ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. అసలు క్లైమేట్ అయితే అదిరిపోయింది. లైఫ్లో ఒకసారి రావాలి. ఈ హోటల్ అయితే మేము దిగాము ఇక్కడ కుల్మనాలిలో. ఇక్కడ దగ్గరలో ఇప్పుడు 6 అవుతుంది కాబట్టి టైము. దాని బట్టి తర్వాత ఇంకా 10 నుంచి అయితే పిలుచుకోవాలన్నారు అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత. ఇక్కడికైతే మేము వెళ్ళాల్సి వస్తుంది. ఈ మంచుకు సంబంధించినంత అసలు క్లైమేట్ అయితే ఒక రేంజ్లో ఉంది, సూపర్. జీవితంలో అయితే ఒక్కసారైనా. ఎంతైంది టైము? 5:47 అయింది టైము. కానీ ఆల్రెడీ ఇక్కడైతే తెల్లగా అయిపోయింది అంతా. కానీ అస్సలు చలి అయితే వాంచి పడేస్తుంది. మాకు వచ్చేసి 405 ఇచ్చారు. అసలు బాగుంది హోటల్ అంతా, మొత్తం గ్లాస్ ఇదంతా. చూద్దాం మన రూమ్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి వెళ్దాం. హోటల్ పేరు వచ్చేసి ఈ హోటల్ పేరు వచ్చేసి బ్రావియా హోటల్. వీళ్ళు ఇక్కడ లోకల్గా ఏదైతే ఫేమస్ ఉన్నాయో ప్లేసెస్ వాటికి సంబంధించి ఇమేజెస్ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు హోటల్ కూడా అయితే గ్రాండ్గా. మనకి ఇచ్చిన రూమ్కి వెళ్ళడానికి అయితే మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్దాము. రూమ్ అయితే బాగా గ్రాండ్గా ఉంది. 405 ఇచ్చారు రూము. ఆ రూమ్కి అయితే మనం వెళ్దాము, ఎలా ఉందో చూద్దాం. ఓ 105 రూమ్స్ అయితే బాగా లగ్జరీగా ఉన్నాయి. అసలు క్రేజీగా ఉందంతా. మనకి ఇక్కడ ఇచ్చారా లిఫ్ట్? ఇలా రండి చూద్దాం. ఎంత 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 405 ఎక్కడుంది? రైట్, వెరీ గుడ్. హోటల్ అయితే లగ్జరీగా ఉంది.
అంటే 4 స్టార్ రేటింగ్ ఉన్న హోటల్ అంటే ఇదైతే మనకి ఇది మనకు కావాల్సిన రూమ్ వచ్చేసి రైట్ ఇక్కడ ఉంది 405. దిస్ ఈజ్ మై రూమ్. చూద్దాం లోపల ఎలా ఉందో. కార్డ్ అయితే పెట్టేద్దాం. పట్టుకో. రైట్ ఏది ఇక్కడ ఇదే కదా తీసినాం. రైట్ మనం ఉండే రూమ్ అయితే చూద్దాం. కమాన్. వావ్ అదిరిపోయింది. కమాన్ లోపల సార్. ఫుల్ గ్రాండ్గా లగ్జరీగా ఉంది. సూపర్ ఉంది రూమ్ అయితే. వావ్ ఏమంటారు అది 4 స్టార్ రేటింగ్ ఉండే హోటల్ అంటే ఇది. కానీ అసలు బాగుంది రూమ్ అయితే. ఈ ఏరియాలో బెస్ట్ రూమ్ అన్నారు. అంతా కూడా ఆల్మోస్ట్ వుడ్తోనే రెడీ చేశారు. ఎందుకంటే ఇక్కడ అంతా ఆల్మోస్ట్ మంచు కురుస్తుంది కాబట్టి వీళ్ళందరికీ ఫ్లాట్గా హౌసెస్ కూడా ఫ్లాట్గా అయితే ఉండవు. ఎందుకంటే మంచు ఎంత పడినా కూడా వాళ్ళకి జారిపోవడానికి, అలాగే కొంచెం వీళ్ళు టెంపరేచర్ కూడా వాడతారు. కానీ అయితే రూమ్స్ అయితే అదిరిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి, బ్రావియా హోటల్. పెయింటింగ్ కూడా ఇక్కడ వీళ్ళకి లోకల్గా ఏదైతే డెస్టినేషన్కి సంబంధించి ఉన్నాయో అన్నీ కూడా పెయింటింగ్ అయితే బాగా ఇద్దరిపోయేలాగా వేశారు. గ్లాసెస్ అయితేనేమి, అలాగే రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. మా ఫ్రెండ్ పరశురామ్ వచ్చేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. హాయ్ పరశురామ్, ఎలా ఉంది రూము? సూపర్ 4 స్టార్ రేటింగ్ ఉందండి ఈ హోటల్కి. ఎవరైనా వస్తే కింద ఇక్కడ మనాలికి ఎవరైనా రావాలనుకుంటే హోటల్ పేరు వచ్చేసి బ్రావియా. ఇక్కడ దగ్గరలోనే మనకి వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ అంటే మంచుకొండలకి ఏదైతే వెళ్ళాలనుకుంటున్నామో బాగుంది హోటల్. ఎప్పుడైనా రావాలనుకున్న వాళ్ళు వస్తే ఇక్కడ ఈ హోటల్ అయితే విజిట్ చేయండి. బాగుంది హోటల్ అయితే, ఫ్యామిలీకి కూడా అలాగే విఐపీలకు కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి బాత్రూమ్ కూడా మనకు ఈ టైప్ ఉంది. మనకు బాగా హై క్వాలిటీలో రూమ్స్ కానీ బాగున్నాయి అయితే, బాగా లగ్జరీ అయితే ఉంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్.